ఓం శాంతి. మురళీ డేట్ 6/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా మనందర్నీ చదివిస్తున్నారు, తోడు కూడా తీసుకుని వెళతారు. తోడు వెళ్ళాలి అంటే పావనంగా కావాలి, ఆత్మని పావనంగా మార్చుకోవాలి అంటే స్మృతిలో ఉండే పురుషార్థం చెయ్యాలి. ఎంత యోగం చేస్తామో అంత పావనంగా తయారవుతాము. ఇప్పుడు మనందరం ఇంటికి వెళ్ళాలి కాబట్టి పావనంగా తయారవ్వాలి. ఎంత స్మృతి చేస్తే పావనంగా తయారవుతాము. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. స్మృతి ద్వారానే పావనంగా అవుతాము. బాబా తన పరిచయాన్ని మనకిచ్చారు. మనం బాబా గురించి అందరికీ తెలియచెయ్యాలి. తండ్రిని ప్రత్యక్షం చేసేది పిల్లలమే. ఎప్పుడూ ఏ విషయంలో అలజడలోకి రాకండి. పరస్పరం పోట్లాడుకొని చదువుని మాత్రం మానేకండి. శత్రుత్వం తయారు చేసుకోవటం కూడా దేహ అభిమానమే. వీళ్ళంటే పడదు, వాళ్ళంటే పడదు, దాన్ని ఏమంటారు? దేహ అభిమానమే. చెడు స్నేహం నుండి ఎవ్వరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మన నడవడికతో బాబాని ప్రత్యక్షం చెయ్యాలి. ప్రీతి బుద్ధి ఉంచుకొని ఒక్క బాబా యొక్క అవ్యభిచారి స్మృతిలో ఉండండి. తనువుతో, మనస్సుతో, ధనంతో బాబా కార్యంలో సహాయకులుగా కావాలి. ప్రవృత్తిలో ఉండండి. అతీతంగా ప్రియంగా ఉండే రహస్యాన్ని తెలుసుకోండి. ఎంత అతీతంగా ప్రియంగా ఉంటామో అంత స్వయానికి స్వయం సంతోషంగా ఉంటాం. ప్రవృత్తిని కూడా సంతోషంగా ఉంచగలుగుతారు. ఎక్కడ సంతోషం ఉంటుందో అందర్నీ సంతోషంగా ఉంచుతారో మంచి హృదయం ఉన్న కారణంగా భగవంతుడు కూడా వారితో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండేటటువంటి పిల్లలకు ఎవరు వకీలుగా, జడ్జిగా ఈ తీర్పులు చెప్పే అవసరం పడదు. తనకు తానే అన్నీ సరిచేసుకోగలుగుతారు. ఎవరు? సంతోషంగా ఉండేటటువంటి పిల్లలు. ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాము? అతీతంగా ప్రియంగా కావాలి. ఆరోగ్యానికి ఆధారం ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు లభించేది సేవ ద్వారా. ఎంత మంచి పనులు చేస్తామో, సేవ చేస్తామో ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆ ఆశీర్వాదాలే ఆరోగ్యాన్నిస్తాయి. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నట్లయితే పావనంగా అవుతూ ఉంటారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని చదివిస్తున్నారు. ఆ తర్వాత మిమ్మల్ని తన తోడుగా తీసుకుని వెళతారు. ప్రశ్న: ఏ సందేశాన్ని మీరు అందరికీ ఇవ్వాలి? జవాబు: ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కావున పావనంగా అవ్వండి. నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు అని పతిత పావనుడైన బాబా తెలియచేస్తున్నారు అన్న ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వండి. బాబా తన పరిచయాన్ని పిల్లలైన మీకిచ్చారు కావున బాబాని ప్రత్యక్షం చెయ్యటమే మీ పని. సన్ షోస్ ఫాదర్. తండ్రిని పిల్లలే ప్రత్యక్షం చేస్తారు అని అంటారు కదా. పాట: జీవించిన నీ ఒడిలోనే, మరణించిన నీ ఒడిలోనే. ఓం శాంతి. బాబా, మేము మీ రుద్రమాలలో జపింపబడతాము
అన్న అర్థాన్ని తెలియచేసే ఈ పాటని పిల్లలైన మీరు విన్నారు. ఈ పాటలన్నీ భక్తి మార్గంలో తయారయ్యాయి. ప్రపంచంలో ఉన్న జప తపాలు, పూజ, పఠనము మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. భక్తి రావణ రాజ్యం, జ్ఞానం రామరాజ్యం. జ్ఞానాన్ని నాలెడ్జ్ అని అంటారు. భక్తిని చదువు అని అనరు. తాము ఏం చదువుతున్నారు అన్న జ్ఞానం భక్తిలో ఉండదు. ఇది చదువు కాదు, రాజయోగం నేర్చుకోవటం కూడా ఒక చదువు. అది చదువు కాదు, రాజయోగం నేర్చుకోవటం కూడా ఒక చదువు. ఒక చోట స్కూల్లో కూర్చొని చదువుకోవటం జరుగుతుంది, కానీ భక్తిలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. చదువంటే చదువుకోవటం. కావున ఈ చదువుని పూర్తిగా చదువుకోవాలి. తాము విద్యార్థులము అని పిల్లలకు తెలుసు. తమని తాము విద్యార్థులుగా భావించని వారు చాలా మంది ఉన్నారు. వారు అసలేమీ చదవరు. బాబాని తండ్రిగా భావించరు. అలాగే శివ్ బాబాను సద్గతి దాతగా కూడా భావించరు. బుద్ధిలో ఏమీ కూర్చొని వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది కదా. ఇందులో అన్ని రకాల వారు ఉంటారు. పతితులను పావనంగా చేసేందుకే బాబా వచ్చారు. హే పతిత పావన రా అని తండ్రిని పిలుస్తారు. కావున ఇక పావనంగా అవ్వండి, బాబాని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. ప్రతి ఒక్కరికి బాబా సందేశాన్ని అందించాలి. ఈ సమయంలో భారతదేశం వేశ్యాలయంగా అయ్యింది. ఇదివరకు భారతదేశమే శివాలయంగా ఉండేది. ఇప్పుడు ఆ రెండు కిరీటాలు లేవు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనులుగా అయిపోతారని పతిత పావనుడైన తండ్రి తెలియచేస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. స్మృతిలోనే శ్రమించవలసి ఉంటుంది. స్మృతి ఉండేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. భక్తి మాల కూడా చిన్నగా ఉంది కదా. నారదుడు, మీరా మొదలైన భక్తుల పేర్లు ప్రసిద్ధమై ఉన్నాయి. అలాగే ఇందులో కూడా అందరూ వచ్చి చదువుకోరు. కల్పపూర్వం ఎవరైతే ఇక్కడికి వచ్చి చదువుకున్నారో వారే వచ్చి చదువుకుంటారు. బాబా మేము కల్పపూర్వం కూడా చదువుకునేందుకు మరియు స్మృతి యాత్రను నేర్చుకునేందుకు మిమ్మల్ని కలుసుకున్నాము అని అంటారు. పిల్లలైన మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు బాబా వచ్చారు. మీ ఆత్మ పతితంగా ఉన్నదని మీరు భావిస్తారు కాబట్టే వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని మీరు పిలుస్తారు. నన్ను స్మృతి చెయ్యండి మరియు పవిత్రంగా అవ్వండి అని బాబా చెప్తున్నారు. బాబా చదివించి మళ్ళీ తన తోడుగా తీసుకొని వెళతారు. పిల్లలకు లోపల ఎంతో ఆనందం ఉండాలి. ఇప్పుడు బాబా చదివిస్తున్నారు. కృష్ణుడిని తండ్రి అని పిలవరు. పతిత పావన అని కూడా పిలవరు. తండ్రి అని ఎవరినంటారో వారు జ్ఞానాన్ని ఎలా ఇస్తారో ఎవ్వరికీ తెలియదు. ఈ విషయం కేవలం మీకు మాత్రమే తెలుసు. బాబా తన పరిచయాన్ని పిల్లలకు మాత్రమే ఇస్తారు. కొత్త వారితో బాబా కలవరు.
పిల్లలే తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి అని బాబా అంటారు. బాబా బయట వారినెవ్వరినీ కలవరు, మాట్లాడరు. బాబా ఇంతవరకు కొత్త వాళ్లతో కలుసుకోవటం డ్రామాలో ఉన్నట్లయితే ఇక్కడికి ఎంతో మంది వచ్చి ఉండేవారు. మిలిటరీ వాళ్లకు కూడా ఉద్ధరించాలి అని బాబా అర్థం చేయించారు. వారు తమ కర్తవ్యాన్ని చెయ్యవలసిందే, లేకపోతే శత్రువులు వారిపై దాడి చేస్తారు. కేవలం బాబాని స్మృతి చేస్తూ ఉండాలి. ఎవరైతే యుద్ధ మైదానంలో శరీరం వదులుతారో వారు స్వర్గానికి వెళతారు అని భగవద్గీతలో ఉంది. కానీ వాస్తవానికి అలా జరగదు. స్వర్గ స్థాపన చేసే తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే స్వర్గ స్థాపన జరుగుతుంది. స్వర్గమంటే ఏమిటో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు పంచ వికారాలైన రావణుడితో యుద్ధం చేస్తారు. బాబా అశరీరీ భవ అని అంటారు. స్వయాన్ని ఆత్మ నిశ్చయం చేసుకుని నన్ను స్మృతి చెయ్యండి, ఇంకెవరూ ఇలా అనలేరు. ఒక్క బాబాని తప్ప ఇంకెవరినీ సర్వశక్తివంతుడు అని అనటానికి వీల్లేదు. బ్రహ్మ, విష్ణు, శంకర్లను కూడా అలా అనటానికి వీల్లేదు. బాబా ఒక్కరే సర్వశక్తి సాగరుడు, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ. ఒక్క బాబానే జ్ఞాన సాగరుడు అని అంటారు. ఈ సాధు సన్యాసులు మొదలైన వారందరూ శాస్త్రాల అథారిటీలు. వారిని భక్తి అథారిటీ అని అనటానికి కూడా వీల్లేదు. వారు శాస్త్రాల అథారిటీ. వారి ఆధారమంతా శాస్త్రాలపైనే ఉంది. భక్తి ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు అని భావిస్తారు. కానీ భక్తి ఎప్పుడు ప్రారంభమయ్యిందో, అది ఎప్పుడు పూర్తవుతుందో ఎవ్వరికీ తెలియదు. భక్తి ద్వారా భగవంతుడు సంతోషపడతారు అని భావిస్తారు. భగవంతుణ్ణి కలుసుకునే కోరిక ఉంటుంది. కానీ వారు మరెవరినో భక్తి చేస్తే సంతోషిస్తారా? తప్పకుండా వారిని భక్తి చేసినప్పుడే సంతుష్టులవుతారు. మీరు శంకరుడిని భక్తి చేస్తే బాబా ఎలా సంతుష్టపడతారు? హనుమంతుడి భక్తి చేస్తే బాబా సంతుష్టులవుతారా? వారి సాక్షాత్కారం జరుగుతుందే కాని దానివల్ల ఏమీ లభించదు. నేను సాక్షాత్కారం చేయిస్తానే కాని అది వారు వచ్చి నన్ను కలుసుకోవటం కాదు. మీరు మాత్రమే నన్ను కలుసుకుంటారు. భగవంతుణ్ణి కలుసుకునేందుకు భక్తులు భక్తి చేస్తూ ఉంటారు. భగవంతుడు ఏ రూపంలో వచ్చి కలుసుకుంటారో ఎవ్వరికీ తెలియదని భావిస్తారు. కావున దానిని అంధవిశ్వాసము అని అంటారు. ఇప్పుడు మీరు బాబాని కలుసుకున్నారు. ఆ నిరాకారుడైన తండ్రి శరీరాన్ని ధారణ చేసినప్పుడే నేను మీ తండ్రిని అని తన పరిచయాన్ని ఇస్తారు. 5000 సంవత్సరాల క్రితం కూడా నేను మీకు రాజ్య భాగ్యాన్నిచ్చాను. ఆ తర్వాత మీరు 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ఈ సృష్టి చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. ద్వాపరయుగం తర్వాతనే ఇతర ధర్మాలు వస్తాయి. ప్రతి ఒక్కరూ వచ్చి తమ తమ ధర్మాలను స్థాపన చేసుకుంటూ ఉంటారు. ఇందులో గొప్ప విషయమేమీ లేదు.
వాస్తవానికి ఎవరి గొప్పతనము లేదు. బాబా వచ్చి ప్రవేశించినప్పుడే ఈ బ్రహ్మ కూడా గొప్పవాడవుతాడు. లేకపోతే అతడు వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. తనలోని భగవంతుడు వచ్చి తనలోకి భగవంతుడు వచ్చి ప్రవేశిస్తాడు అని ఇతనికి కూడా తెలియదు. నేను ఇతనిలోకి ఎలా ప్రవేశించాను అన్నది బాబా స్వయంగా వచ్చి తెలియచేశారు. నా సర్వస్వము నీది, నీ సర్వస్వము నాది. నీవు నీ తనువు, మనస్సు, ధనం ద్వారా నాకు సహాయకుడిగా అయితే దానికి ప్రతిఫలంగా నీకు ఇది లభిస్తుంది అని నేను ఇతడికి చూపించాను. 84 జన్మలు తీసుకున్న ఆత్మ సాధారణ తనువులోకి నేను ప్రవేశిస్తాను అని బాబా అంటారు. కానీ నేనెప్పుడొస్తానో ఎలా వస్తానో ఎవ్వరికీ తెలియదు. ఈ సాధారణ తనువులోకి బాబా వచ్చారని మీరు చూస్తున్నారు. వీరి ద్వారా మనకు జ్ఞానము మరియు రాజయోగం నేర్పిస్తున్నారు. జ్ఞానం చాలా సహజమైనది. నరక ద్వారం మూసుకొని స్వర్గద్వారం ఎలా తెరుచుకుంటుందో కూడా మీకు తెలుసు. ద్వాపర యుగంలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది అనగా నరక ద్వారం తెరుచుకుంటుంది. కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం రెండూ సగం సగం ఉంటాయి. కావున ఇప్పుడు పిల్లలైన మీకు నేను పతితుల నుండి పావనులుగా అయ్యే దారిని చూపిస్తాను అని బాబా అంటారు. బాబాని స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. ఈ జన్మలో చేసిన పాపాలను కూడా బాబాకు తెలియచెయ్యాలి. ఏమేమి పాపాలు చేశారో మీకు గుర్తుంటుంది కదా. దాన పుణ్యాలు ఏమేమి చేశారో మీకు గుర్తుంటుంది కదా. ఇతడికి తన బాల్యం గుర్తుంది. కృష్ణుడినే శ్యామ సుందరుడు అని అంటారు, కానీ దాని అర్థం ఎవరి బుద్ధిలోనూ లేదు. అతడి పేరు శ్యామ సుందరుడు అని ఉండటం వల్ల చిత్రాలలో అతడిని నల్లగా చూపించారు. రఘునాథుడి మందిరంలో కూడా నల్లగా చూపించారు. హనుమంతుడి మందిరంలో చూసినట్లయితే అక్కడ కూడా అందరినీ నల్లగా చూపించారు. ఈ ప్రపంచమే ఒక పతిత ప్రపంచం. నల్లగా ఉన్న మేము ఇప్పుడు సుందరంగా తయారవ్వాలి అన్న చింత ఉంటుంది. దీనికోసం మీరు బాబాని స్మృతి చేస్తారు. ఇది అంతిమ జన్మ. ఈ సమయంలో నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి అని బాబా అంటారు. అందర్నీ తన తోడుగా తీసుకువెళ్లేందుకు బాబా వచ్చారు అని పిల్లలకు తెలుసు. కావున ఈ శరీరం తప్పకుండా ఇక్కడే వదిలేస్తాము. బాబా శరీరం సైతంగా అయితే తీసుకువెళ్లరు కదా. బాబా శరీరంతో సహా అయితే తీసుకువెళ్లరు కదా. అక్కడికి పతితాత్మలు కూడా వెళ్ళలేవు. తప్పకుండా బాబా వచ్చి యుక్తిని తెలియచేస్తారు. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. భక్తి మార్గంలో అంధశ్రద్ధలున్నాయి. శివ కాశీ అని అంటారు. అలాగే శివుడు గంగను తీసుకొని వచ్చాడని కూడా అంటారు. భగీరథుడు ద్వారా గంగ వెలువడింది.
మరి తల నుండి గంగ ఎలా వస్తుంది? జటాజూటముల నుండి గంగ వెలువడేందుకు భగీరథుడు పర్వతం పైన కూర్చున్నాడా? మేఘాలు సముద్రం నుండి నీటిని తీసుకొని ఆ తర్వాత మొత్తం ప్రపంచమంతా వర్షిస్తాయి. నదులు అన్ని వైపులా ఉన్నాయి. పర్వతాలపై మంచు ఏర్పడుతుంది. ఆ నీరు కూడా వస్తూ ఉంటుంది. పర్వతాలలోకి గృహలలోకి ఉన్న నీరు తర్వాత బావులలోకి వస్తూ ఉంటుంది. అది కూడా వర్షం ఆధారంగానే ఉంటుంది. వర్షాలు పడకపోతే బావులు కూడా ఎండిపోతాయి. బాబా మమ్మల్ని పావనంగా చేసి స్వర్గంలోకి తీసుకువెళ్ళండి అని కూడా అంటారు. కృష్ణపురి పైనే అందరికీ ఆశ ఉంటుంది. విష్ణుపురి గురించి ఎవ్వరికీ తెలియదు. ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అని భక్తులంటూ ఉంటారు. అరే, పరమాత్మ సర్వవ్యాపి అయితే ఎక్కడ చూసినా పరమాత్ముడే కనిపిస్తున్నాడు అని అనొచ్చు కదా. ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపిస్తున్నాడు అని ఎందుకంటారు? ఇవన్నీ అతడి రూపాలేనని పరమాత్ముడి భక్తులు అంటూ ఉంటారు. అతడే ఈ లీలనంతా చేస్తున్నారు అని అంటారు. లీలను చేసేందుకే భగవంతుడు రూపాన్ని ధరించాడు అని అంటారు. కావున అతడు తప్పకుండా ఇప్పుడు లీలలు చేస్తాడు కదా. పరమాత్ముని ప్రపంచాన్ని స్వర్గంలో చూడండి. అక్కడ దుర్గంధమేమీ ఉండదు. ఇక్కడ ఎక్కడ చూసినా దుర్గంధమే. ఇటువంటి ప్రపంచంలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అని వారంటారు. పరమాత్మనే సుఖాన్ని ఇస్తాడు. పిల్లలు జన్మిస్తే సుఖం కలుగుతుంది, మరణిస్తే దుఃఖం కలుగుతుంది. భగవంతుడు నీకు వస్తువునిచ్చి మళ్ళీ తన వస్తువుని తాను తీసుకుంటే ఇందులో నువ్వు ఏడవవలసిన పని ఏముంది? సత్యుగంలో ఈ దుఃఖము ఏడుపు ఉండవు. మోహాన్ని జయించిన రాజు ఉదాహరణను చూపిస్తారు కదా. ఇవన్నీ అసత్యమైన దృష్టాంతాలు. వాటిలో సారమేమీ లేదు. సత్యుగంలో మునులు ఋషులు ఎవరూ ఉండరు. ఇక్కడ కూడా అలాంటి విషయమేమీ జరగవు. అటువంటి మోహాన్ని జయించిన రాజులుగా ఎవరూ తయారవ్వలేదు. భగవాను వాచ యాదవులు, కౌరవులు మరియు పాండవులు ఏం చేసి వెళ్ళారు? బాబాతో యోగం లేదు. వారిది బుద్ధి యోగం. కావుననే వారందరికీ బాబాని స్మృతి చెయ్యమని చెప్పండి, జరుగుతుంది. నేను ఇతడి ద్వారా భారతదేశాన్ని స్వర్గంగా చేస్తానని బాబా అంటారు. ఇప్పుడు ఎవరైతే పవిత్రంగా అవుతారో వారే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. భగవంతుడు తననొక్కడిని స్మృతి చెయ్యమని చెప్తున్నారని మిమ్మల్ని కలిసిన వారందరికీ మీరు చెప్తారు. నా ఒక్కడిపైనే ప్రీతి కలిగి ఉండండి. ఇంకా ఎవరినీ స్మృతి చెయ్యకండి. ఇదే అవ్యభిచారి స్మృతి. ఇక నీరు మొదలైన వాటితో అభిషేకం చెయ్యవలసిన పని లేదు. భక్తి మార్గంలో ఇవన్నీ చేస్తూ స్మృతి చేసేవారు కదా.
నన్నొక్కడే స్మృతి చెయ్యండి, మీ పతిని కూడా స్మృతి చెయ్యకండి అని గురువులు కూడా అంటారు. పిల్లలైన మీకు బాబా ఎన్నో విషయాలని అర్థం చేయిస్తారు. నన్నొక్కడే స్మృతి చెయ్యమని బాబా అంటున్నారు అని అందరికీ సందేశం ఇవ్వటమే ముఖ్యమైన విషయం. బాబా అంటేనే భగవంతుడు, భగవంతుడు నిరాకారుడు. కృష్ణుణ్ణి భగవంతుడు అని అందరూ అనరు. కృష్ణుడు ఒక చిన్న పిల్లవాడు. శివ్ బాబా ఇతనిలోకి రాకపోతే మీరు ఇక్కడుంటారా? శివ్ బాబా ఇతని ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు, తన వారిగా చేసుకున్నారు. ఇతడు మీకు తల్లి తండ్రి కూడా. తండ్రి సాకార రూపంలో కావాలి కదా. అతడు మీ తండ్రి కావున ఇటువంటి విషయాలను బాగా ధారణ చెయ్యాలి. పిల్లలైన మీరు ఎప్పుడూ ఏ విషయంలోనూ అలజడ చెందరు. చదువును ఎప్పుడూ వదలకూడదు. పిల్లలు సాంగత్య దోషంలోకి వచ్చి విడిపోయి తమ గీతా పాఠశాలను తెరుచుకుంటారు. పరస్పరం పోట్లాడుకొని వెళ్ళి మీ పాఠశాలను తెరుచుకున్నట్లయితే ఇది మూర్ఖత్వం. ఇలా పోట్లాడుకొని విడిపోయేవారు అసలు పాఠశాలలను తెరవటానికి అర్హులే కారు. మీ దేహ అభిమానం ఇక్కడ నడవదు. ఎందుకంటే వారి బుద్ధిలో శత్రుత్వం ఉన్న కారణంగా అదే గుర్తొస్తూ ఉంటుంది. ఎవరికి ఏమి అర్థం చేయించలేరు. ఎవరికైతే జ్ఞానాన్నిస్తారో వారు ముందుకు వెళ్ళిపోతారు, కానీ స్వయం కింద పడిపోతారు. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. నాకన్నా వీరి స్థితి చాలా బాగుంది అని స్వయం కూడా భావిస్తారు. చదువుకునేవారు రాజులుగా అయ్యి చదివించేవారు దాసదాసీలుగా అవుతారు. ఇటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. పురుషార్థం చేసి బాబా కంఠహారంగా తయారవ్వాలి. బాబా నేను జీవిస్తూనే మీ వారిగా అయిపోయాను. బాబా స్మృతి ద్వారానే నావ తీరానికి చేరుతుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఎప్పుడూ ఏ విషయంలోనూ అలజడ చెందకూడదు. పరస్పరం పోట్లాడుకొని చదువును మానేయకండి. శత్రుత్వాన్ని తయారు చేసుకోవటం కూడా దేహ అభిమానమే. సాంగత్య దోషం నుండి మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా సంభాళన చేసుకోవాలి. పావనంగా అవ్వాలి. మీ నడవడిక ద్వారా బాబా ప్రత్యక్షతను చెయ్యాలి. రెండో పాయింట్, ప్రీతి బుద్ధి ఉన్నవారిగా ఈ ఒక్క బాబా అవ్యభిచారి స్మృతిలో ఉండాలి. తనువు, మనస్సు మరియు ధనం ద్వారా బాబా కార్యంలో సహాయకులుగా అవ్వాలి. వరదానం, అతీతంగా మరియు ప్రియంగా అయ్యే రహస్యాన్ని తెలుసుకొని రాజీగా ఉండే రాజయుక్త భవ.
ఏ పిల్లలైతే ప్రవృత్తిలో ఉంటూ అతీతంగా మరియు ప్రియంగా ఉండే రహస్యాన్ని తెలుసుకుంటారో వారు సదా స్వయంతో స్వయం కూడా రాజీ అంటే సంతోషంగా ఉంటారు. ప్రవృత్తిని కూడా సంతోషంగా ఉంచుతారు. దీంతో పాటు సత్యమైన హృదయమున్న కారణంగా సాహెబ్ అంటే తండ్రి కూడా ఎల్లప్పుడూ వారితో సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండే ఇటువంటి రహస్యయుక్త పిల్లలకు తమ కొరకు గాని లేక ఇతరుల ఎవరి కోసమైనా ఎవ్వరినీ తీర్పుని అడిగే అవసరం ఉండదు. ఎందుకంటే వారు తమ తీర్పుని తానే చేసేసుకుంటారు. కావున వారికి ఎవ్వరిని వకీలుగా లేక జడ్జిలుగా చేసుకునే అవసరం ఉండదు. స్లోగన్: సేవ ద్వారా ఏ ఆశీర్వాదాలైతే లభిస్తాయో ఆ ఆశీర్వాదాలే ఆరోగ్యానికి ఆధారం. అవ్యక్త సూచనలు: ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి. స్థూల శరీరంలో విశేషంగా శ్వాస ఆడటం అవసరం. శ్వాస లేకపోతే జీవితమే ఉండదు. అలాగే బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస పవిత్రత. 21 జన్మల ప్రాలబ్ధానికి ఆధారం పవిత్రత. ఆత్మ మరియు పరమాత్మల కలయికకు ఆధారం పవిత్ర బుద్ధి. సంగమయుగ ప్రాప్తులకు ఆధారం మరియు భవిష్యత్తులో పూజ్య పదవిని పొందేందుకు ఆధారం పవిత్రత. అందువలన పవిత్రత యొక్క పర్సనాలిటీని వరదాన రూపంలో ధారణ చెయ్యండి. ఓం శాంతి.